ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ ఒక అప్డేట్ చూస్తే తెలంగాణ పెన్షనర్లకి తెలంగాణ హైకోర్టు అయితే దసరా కానుక ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పెన్షనర్లకి, ఉద్యోగులకి దసరా కానుక ఇవ్వకపోయినా తెలంగాణ హైకోర్టు అయితే దసరా పండుగ సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూద్దాం వివరాలకెళ్తే ఈరోజు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు అయితే ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పెన్షనర్లకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలామంది అయితే కేసులు వేశారు హైకోర్టులో. ఆ కేసులన్నిటికీ సంబంధించి మిగిలిన రిటైర్మెంట్ అయినటువంటి ఆ పెన్షన్లందరికీ కూడా 6 వారాల్లోగా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం చెల్లించాలని చెప్పేసి ఈరోజు హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ 6 వారాల్లో ప్రభుత్వం వారి యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని ఇవ్వలేకపోతే సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్తో వారి యొక్క పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తెలంగాణ పెన్షన్లకు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తర్వాత దసరా కానుకనే చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ పెన్షన్లకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు కూడా ఈ తెలంగాణ హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఉద్యోగులు కూడా మరి కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ప్రయోజనాల చెల్లింపుపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం. ప్రభుత్వం తన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తప్పనిసరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడంలో విఫలమవడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తుందని ఇక్కడ హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయడం అన్యాయం అని చెప్పి కూడా ఆల్రెడీ గతంలోనే ఇక్కడ తెలంగాణ హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. ఇక ప్రతిరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి ప్రతిరోజు హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేయడాన్ని చూసిన ధర్మాసనం మరి ఈ విధంగా ఆదేశాలు జారీ చేయవలసి వచ్చిందని చెప్పేసి జస్టిస్ భీమపాక్ అయితే అన్నారు. ఉచిత విద్యుత్, నీరు, ప్రజా రవాణా, న్యాయమైన రుణమాఫీలు మరియు ఇతర సబ్సిడీలు వంటి ఉచితాల ద్వారా చాలా నిధులను మరి ఎన్నికల హామీలో భాగంగా బడ్జెట్కు మించి, అంచనాలకు మించి ఏకపక్షంగా మరి సంక్షేమం పాలనతో పేరుతో మళ్లిస్తున్నారని అటువంటి ఆదేశాలు కోరుతూ పదవి విరమణ చేసిన ఉద్యోగుల తరపున వాదించిన న్యాయవాదులు మరి పెన్షన్ల తరపున వాదించారు. మరి ఉచితాలకి అనేక వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగులకు డిఏలు, పిఆర్సీలు, పెండింగ్ బిల్స్ ఇవ్వలేని పరిస్థితి, కనీసం ఈహెచ్ఎస్ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే ఏ హాస్పిటల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయితే వైద్యం అయితే లభించడం లేదు. ఇది అన్యాయం. మరి ఉచిత వస్తువుల సమస్యలపై, ఉచిత పథకాలపై ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు, తర్వాత ఏరియాస్ అన్నీ పెండింగ్లో ఉంటున్నాయి. దాదాపు 10,000 కోట్ల వరకు తెలంగాణలో పెండింగ్లో ఉన్నాయి. ఏపీలో 30,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా అసలు ఏపీలో 3 డిఏలు, దాదాపు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, మధ్యంతర భృతి ఇవ్వలేదు, పెన్షన్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ఏరియర్స్ ఇవ్వడం లేదు, ఈహెచ్ఎస్ కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ఈ విధంగా ఉద్యోగులు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం లేదు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చాలామంది అందక అనారోగ్యానికి గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలామంది హైకోర్టులో కేసు వేస్తున్నారు. ఈ విధంగా తమ యొక్క 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పెన్షనర్లు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్లు లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే మరి హైకోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించుకునే బదులు మరి కొంచెం సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఏ విధంగా వెసులుబాటు చేసుకుంటున్నారో, అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమానికి కూడా కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు అయితే తెలంగాణ హైకోర్టు పెన్షనర్లకి ఒక గుడ్ న్యూస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇక ఉద్యోగులు కూడా తమ యొక్క డిఏలు, పిఆర్సీలు, మధ్యంతర భృతి కోసం మరి హైకోర్టు మెట్లు తొక్కాల్సి వస్తుందేమని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఖచ్చితంగా దాదాపు హైకోర్టులో కేసేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఉచితాలకు డబ్బులు వస్తున్నాయి, కానీ ఉద్యోగులకు, పెన్షన్లకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు అయితే వేసింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లు, పెన్షన్ల ఆర్థికేతర డిమాండ్లు అన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి దసరా, దీపావళి కానుక 2 తెలుగు రాష్ట్రాలు ఉద్యోగులకి కీలకమైనటువంటి సానుకూల ప్రకటన చేయాలని చెప్పేసి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.